ఆనర్ కానీ కొన్నిసార్లు బ్యాడ్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. కానీ బిగ్ బాస్ కు చాలా పర్సనల్ గా మాట్లాడు. బిగ్ బాస్ కి ఏమంటాడు, అలా పిల్లం దగ్గర కొట్టాడు వచ్చినట్టు నా కోపం ఆమె చూపినాడు అన్న. నువ్వు ఆనర్ కాదన్న, బిగ్ బాస్ స్క్రిప్ట్ అయినప్పటికీ బిగ్ బాస్ వాయిస్ ఇచ్చడానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది అన్న. ఆనర్ కాదన్న, నువ్వు అన్న ఆ మాట ఎవరికైతే బిగ్ బాస్ వాయిస్ ఎవడిస్తున్నావు వాడిని కలుగుతుంది. సో ఆ రకంగా యాజ్ ఎ బిగ్ బాస్ టీమ్ గా నాకైతే రెస్పాన్సిబిలిటీ. సో నాకు కూడా చాలా బాగుంది అనిపించింది. రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందే ఇట్లాంటి వాళ్ళకు. తను అన్నాడు లఫ్ట్ గేమ్ లఫ్ట్, నువ్వు లఫ్ట్, నీకు మంచి లైఫ్ వచ్చిందని ఉపయోగించకుండా ప్రతిసారి నువ్వు గేమ్ బిగ్ బాస్ నువ్వు ఆడవు, నువ్వు పక్కన ఆడియో ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడా అంటాడు. ఏమైనా తయారవడానికి కారణం సోనియా అంటారు కొంతమంది, మీరేమంటారు? సోనియా కాగానే ఓవర్ కాన్ఫిడెన్స్, నేను కాదని కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. తను ఏమంటాడు, నా ఇంట్లో నిఖిల్ ఉన్నాడు, నా పక్కన పృథ్వీ ఉన్నాడు, నా వెనకాల అందరూ రాక్షసి సోనియా ఉంది. సో ఆ రకంగా ఫీల్ అయ్యాడు. కానీ వాళ్ళు ఎవరేం చేయరు. 100% నువ్వు నచ్చలేదు బిగ్ బాస్ లోపల ఫెయిల్ బయట కూడా ఫెయిల్ అన్న. పృథ్వీరాజ్ వెళ్ళిపోయింది కదా పాప, 100% తను బయటకు వెళ్ళిపోతాడు. తన అగ్రెసివ్ చాలా ఓవర్లోడ్ అయిపోయింది. నిన్న నాగమంటుకుంటూ కొట్లాడాలి కానీ. సో ఎనీవే పృథ్వీరాజు ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. రెడ్ కార్డ్ మన అభయ్ నవీన్ ఎలిమినేషన్ అనొద్దు ఎవరికన్నా ఇస్తే మాత్రం అది నాకైతే నేను తీసుకోలేను. ఎందుకంటే ప్రతిసారి ఇదే జరుగుతుంది అన్న. ప్రతిసారి వాడు తిడుతుంటాడు, ఈయన సారీ క్షమిస్తాడు. ఇవన్నీ వద్దు. మేము యాజ్ మా ప్రజలకు మాకు నచ్చలేదు, నీకు తిట్టడం మేము ఒప్పుకోండి, మేము నాకు నచ్చలేదు. సో యాజ్ మేము ఊరికంటే నీకు తిట్టడం బయటకు పంపించాలి. అది ఆయన వల్ల మేము ఏం నేర్చుకోలేకపోయినాం.